హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు బేసికల్గా ఏంది అంటే ఈటీఎల్ డేటా పైప్లైన్స్ బిల్డ్ చేస్తున్నాము. వాళ్ళకి సిస్టమ్ డిజైన్ చేయమంటున్నారు. ఓకే. సో చాలా మందికి ఏంటంటే ఈవెన్ నేర్చుకున్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. లైక్ ఈటీఎల్ డేటా పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి. సో మీకై మీరు ఓన్గా మీ యొక్క ప్రాజెక్ట్స్ మీరు డిజైన్ చేసుకుంటారు. ఓకే. అసలు ఆ ల్యాండా ఎప్పుడు వాడాలి, గ్లూ ఎప్పుడు వాడాలి, ఓకే, లైక్ స్పార్క్ ఎప్పుడు వాడాలి, డేటా బ్రిక్స్ ఎప్పుడు వాడాలి, రెడ్ షిఫ్ట్ ఎప్పుడు వాడాలి, S3 బకెట్ ఎప్పుడు వాడాలి, MySQL డేటాబేస్ ఎప్పుడు వాడాలి. సో వీటిలన్నిటికీ ఆన్సర్ నేను ఈ 30 మినిట్స్ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో జస్ట్ టైం కానీ స్పెండ్ చేస్తే ఇక నుంచి మీరు మీ ఓన్గా మీ ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఎంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అవలీలగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. ఓకే, జస్ట్ కొంత టైం స్పెండ్ చేయండి. ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీకు. ఓకే. చాలా సింపుల్ ఉంటుంది. కానీ అర్థం చేసుకునే విధానంలోనే ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ క్లియర్‌గా చూస్తున్నట్టయితే నేనేం తీసుకున్నాను ఇక్కడ స్మాల్ డేటా, మీడియం డేటా, లార్జ్ డేటా అని తీసుకున్నాను. రైట్. సో ఎప్పుడైనా సరే మీరు అసల ఒక సాఫ్ట్‌వేర్‌గా, ఓకే, ఒక సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ మీ మైండ్‌లోకి రావాల్సింది ఏంది అంటే డేటా. సో బేసికల్‌గా మనకి డేటా ఉంటుంది. ఓకే. ఈ డేటాని మనం ప్రాసెస్ చేయాలి. ఓకే. ఏదైతే మనము ఈ డేటాను ప్రాసెస్ చేస్తున్నామో దీనికి మనం క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ ప్లస్ దానికి వాడే ప్రోగ్రామ్ ప్లస్ దానికి వాడే డేటా స్టోరేజెస్. ఓకే. ఈ 3 మీ మైండ్‌లోకి వస్తే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే మీరు అవలీలగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీ మైండ్‌లోకి రావాల్సింది ఏంటంటే డేటా యొక్క సైజు. స్మాల్ డేటానా, మీడియం డేటానా, లార్జ్ డేటానా? ఫస్ట్ డేటా యొక్క సైజ్ కావాలి. తర్వాత ప్రాసెస్ చేయాలి. తర్వాత ఏంది స్టోరేజ్ ఏంటి? డేటా ఏదైతే డేటా అని మనం మాట్లాడుకుంటున్నామో ఆ డేటా యొక్క స్టోరేజ్ ఎక్కడ ఉంది? ఓకే. అండ్ ఈ డేటాకి ప్రాసెస్ చేసుకోవడానికి మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము? ఓకే. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్‌ని ఏ ఎన్విరాన్మెంట్‌లో రన్ చేస్తున్నాం? వీటికి ఆన్సర్ తెలిస్తే చాలు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మీరు బిల్డ్ చేయగలుగుతారు. కావాలంటే చూపిస్తాను చూడండి. సో చాలా మందికి లాంబ్డా ఎక్కడ వాడాలి? గ్లూ ఎక్కడ వాడాలి? దీనికి ఆన్సర్ తెలిస్తే ఈఎంఆర్ ఎక్కడ వాడాలి? వీటికి ఆన్సర్ తెలిస్తే సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోయినట్టు. ఓకే, లెట్స్ డిగ్ ఇంటు ద టాపిక్. సో మనం ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసారు అంటే మీ మైండ్ ఇంక దాన్ని దాటిపోదు. చూడండి ఈ పిక్చర్‌ని బాగా క్లియర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ చూస్తే డేటా సైజ్ స్మాల్, మీడియం, లార్జ్. ఓకే. లెట్స్ టేక్ ద స్మాల్ డేటా. సో ఇప్పుడు నా దగ్గర ఒక స్మాల్ డేటా ఉంది. స్మాల్ డేటా ఉంది. ఓకే. దీన్ని నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో స్మాల్ డేటా వచ్చేసి కేబీ టు ఎంబీస్ ఉంది అనుకుందాం. డేటా యొక్క సైజ్, డేటా సైజ్ కేబీ టు ఎంబీ ఉంది. ఓకే. సో దీనికి వాడే ప్రోగ్రామింగ్ ఏం వాడదాం అనుకుంటున్నానంటే ప్రాసెస్ చేసుకోవడానికి, ప్రాసెస్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి నేను పైథాన్ వాడాలనుకుంటున్నాను. ఓకే, బాగానే ఉంది. సో నా దగ్గర ఇప్పుడు డేటా ఉంది, ప్రాసెస్ ఉంది. ఇంక నాకు కావాల్సింది ఏంది? ఎన్విరాన్మెంట్. ఎక్కడ రన్ చేయాలి దీన్ని? ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి అంటే లైక్ ఏడబ్ల్యూఎస్లో ఏడబ్ల్యూఎస్ ల్యాండా. ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది సరిపోతుంది. ఓకే. ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది అంటే ఏడబ్ల్యూఎస్లో వాడే ఏడబ్ల్యూఎస్ ల్యాండా సర్వీస్ అనేది మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి మనకి సరిపోతుంది. రైట్. నెక్స్ట్ స్టోరేజ్. సో డేటా ఉంది కదా, స్టోరేజ్. స్టోరేజ్ అంటే ఏంటి? డేటా అనేది ఎక్కడ స్టోర్ చేస్తాం. ఓకే. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి మీకు S3లో కానీ డీబీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వచ్చేసి ఆర్డిఎస్లో కానీ S3లో కానీ ఎక్కడైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు
ఇక్కడ వచ్చేసి మనకి టైప్, ఏ టైప్. సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు బ్యాచ్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి మీరు స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ లైవ్ చేసుకోవచ్చు, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇక్కడ? పైథాన్ వాడుతున్నాము, రన్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ ఏడబ్ల్యూఎస్. రన్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ ఏడబ్ల్యూఎస్. డేటా ఎక్కడ స్టోర్ అయింది? S3 DB. ఓకే, S3 DB. సో దీన్ని టైప్ వచ్చేసి మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ లో వాడుకోవచ్చు, లైవ్ ప్రాసెసింగ్ స్ట్రీమింగ్ లో వాడుకోవచ్చు. దీన్ని అలాగే సింక్రోనస్ లో యూజ్ చేసుకోవచ్చు, అసింక్రోనస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సింక్రోనస్ కి అసింక్రోనస్ కి నేను ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్రో టిప్స్ అని ఉంటుంది. ఈ ప్రో టిప్స్లో ఇక్కడ ఉంది చూడండి. డూ యూ వాంట్ టు నో హౌ రియల్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ సింక్రోనస్ అసింక్రోనస్ కాన్సెప్ట్. ఇది చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి. ఓకేనా? నౌ లెట్స్ టేక్ ద మీడియం డేటా. ఓకే, నౌ మీడియం డేటా నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. మీడియం డేటా. సో మీడియం డేటాని మీరు ప్రాసెస్ చేయాలంటే డేటా యొక్క సైజు మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఎంత డేటా యొక్క సైజ్ ఎంత ఉందనేసి. అంటే ఇప్పుడు నేను డేటా యొక్క సైజుని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాను? ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, డేటా యొక్క సైజుని బేస్ చేసుకొని నేను ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు నాకు మీడియం ఈ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి, సో నాకు మీడియం డేటా ఎక్కడి నుంచి 100 MB నుంచి జీబీస్లో ఉంటుంది. ఓకే, లైక్ టేక్ 100 MB నుంచి మనకి జీబీస్లో ఉంటుంది. సో ఈ ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి మనకి ఈ లాంబ్డా అనేది వర్కౌట్ అవ్వదు. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది వర్కౌట్ అవ్వదు. ఇది ఇట్స్ నాట్ ఏ సూటబుల్. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది సూటబుల్ కాదనమాట. ఎందుకు అంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి రెస్ట్రిక్షన్ అంటే లైక్ 15 మినిట్స్ రన్ అవుతుంది, 10 GB డేటాని ప్రాసెస్ చేస్తుంది, అంతే ఉంటుంది అనమాట. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ విషయాలు మనం ఏడబ్ల్యూఎస్ లాంబ్డా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా వాడతాం. సో ఇప్పుడు మనకి ఎంబీస్లో నుంచి జీబీలోకి వెళ్ళింది కాబట్టి లాంబ్డా పనికిరాదు. సో నెక్స్ట్ ఏ ఎన్విరాన్మెంట్కి ప్రాసెస్ చేసుకోవడానికి ఏ కోడ్ వాడాలి? అగైన్ పైథానే వాడతాం. ఓకే, ఎన్విరాన్మెంట్ కోడ్ని రన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ మనకి ఏంటంటే గ్లూ. సో గ్లూ అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? పైథాన్ కోడ్ రాసి 100 MB నుండి జీబీలో ఉన్న డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి మనకు గ్లూ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, అంతే. ఇది ఒక ప్రోగ్రామ్ని రన్ చేసుకునే ఎన్విరాన్మెంట్ అంతే. అగైన్ స్టోరేజెస్ ఏమున్నాయి? S3 బకెట్, స్టోరేజెస్ చూద్దాం ఏమున్నాయని. సో ఇక్కడ డేటా అనేది జీబీస్లో ఉంది కాబట్టి ఎదర్ S3 రెడ్ షిఫ్ట్ ఇస్ ద సూటబుల్ స్టోరేజ్ సర్వీసెస్. అండ్ దీంట్లో మనకి ఏమి యూజ్ చేస్తున్నాం? గ్లూ. ఇక్కడ మీరు చూస్తే బ్యాచ్ ప్రాసెసింగ్ ఉంది చూడండి. ఎందుకు బ్యాచ్ ప్రాసెసింగ్ ఉంది అంటే, సో ఇక్కడ లైవ్ లేదు, మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ ఉంది. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయాలంటే టైం పట్టుద్ది. సో ఖచ్చితంగా మనకి ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తాం, లైవ్లో రన్ చేయడం కుదరదు. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి లైవ్లో రన్ చేయడానికి కుదరదు మనకి. అందుకే దీన్ని బ్యాచ్ ప్రాసెసింగ్ అంటాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాకి మాత్రమే సింక్రోనస్ కాన్సెప్ట్ అప్లికబుల్ ఉంది. ఓకే, రిమైనింగ్ అన్నిటికీ చూడండి, ఎక్కడ కూడా మనకి సింక్రోనస్ కాన్సెప్ట్ లేదు. ఎందుకు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింక్రోనస్ కాన్సెప్ట్ అంటే రిక్వెస్ట్ ఇవ్వగానే రెస్పాన్స్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాలోనే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మన రిక్వెస్ట్ ఇవ్వగానే డేటా అనేది ప్రాసెస్ అయిపోయి ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంబీస్లోకి వెళ్ళి జీబీస్లోకి వెళ్తే అది టైం తీసుకుంటుంది. సో అక్కడ మనకి సింక్రోనస్ కాన్సెప్ట్ అనేది పనిచేయదు. సో ఆ కాన్సెప్ట్లు అన్నీ కూడా మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ కిందకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు ఓకే, ఇది మీడియం డేటా అని. ఓకే, సో ఇప్పుడు మనం లార్జ్ డేటాకి ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ డేటా ఉంది నా దగ్గర. ఓకే, లార్జ్ డేటా ఉంది. సో ఇప్పుడు లార్జ్ డేటా అంటే జీబీస్ టు పెటాబైట్స్. ఇప్పుడు లార్జ్ డేటా చూడండి, 10 GB టు టీబీ టెరాబైట్స్లో ఉంది. డేటా యొక్క సైజు టీబీలో టెరాబైట్స్ ఉంది. సో ప్రాసెస్ చేసుకోవడానికి మనకి నార్మల్ పైథాన్ కోడ్ సెట్ అవ్వదు. సో ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఏం కావాలి? PySpark కావాలి ఇక్కడ.
ఎందుకంటే టెరాబైట్స్ డేటాలో ఉంది కాబట్టి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి PySpark యూజ్ చేస్తాం. అంటే జీబీ టు టీబీస్లో ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి, మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అన్ని కూడా చూడండి, PySpark సారీ, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చేసే లోపలికి మీకు PySpark వచ్చేసింది. మీడియం వచ్చేసినా కూడా మనకి పైథాన్ సరిపోతుంది, ఎందుకంటే పైథాన్లో పాండాస్ యూజ్ చేసుకొని చేసేయచ్చు. అండ్ మీడియంలో కూడా PySpark యూజ్ చేసుకోవాలనుకుంటే. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మీకు పైథాన్ PySpark అని వస్తే, ఓకే, సో పైథాన్ PySpark వస్తే, అండ్ మీరు చూస్ చేసుకున్న డేటా యొక్క సైజును గుర్తుపెట్టుకోండి, మీరు చూస్ చేసుకున్న డేటా యొక్క సైజును బట్టి మీ యొక్క రన్ రన్నింగ్ ఏరియా, కోడ్ ఎగ్జిక్యూషన్ అయ్యే ఏరియా చేంజ్ అవుతుంది. సో వేర్ టు రన్, సో స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే లాంబ్డాస్ యూస్ చేసుకోవచ్చు, మీడియం అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే గ్లూ యూస్ చేసుకోవచ్చు, కోర్స్ లాంబ్డా కూడా ఓకే, కొన్ని సిచ్యువేషన్లో గ్లూని యూస్ చేసుకోవచ్చు. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనకి అక్కడ నార్మల్ పైథాన్ సరిపోదు, అప్పుడు PySpark యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు గ్లూ ఉంది, గ్లూతో పాటు ఈఎంఆర్ కూడా ఉంది. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డేటాబేస్లో వచ్చేసి మనకి ఏదర్ S3 కానీ రెడ్ షిఫ్ట్ కానీ వాడతారు. ఓకే, సో దీన్ని బట్టి మీకు, మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టు లాంబ్డాలో ఉంది అనుకోండి, లాంబ్డా ఉంది అంటే అది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నట్టు అర్థం. అదే ప్రాజెక్టు గ్లూలో ఉందనుకోండి, అది మీడియం అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నట్టు అర్థం. అదే ప్రాజెక్టు ఓకే ఈఎంఆర్లో ఉందనుకోండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నట్టు అర్థం. ఓకేనా, సో దీంట్లో పైథాన్ వాడతాం, దీంట్లో పైథాన్ ప్లస్ PySpark వాడతాం, దీంట్లో ప్యూర్గా PySpark వాడతాం. సో మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. సో పైథాన్ ఎక్కడ వాడాలి, PySpark ఎక్కడ వాడాలి అని చెప్పి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అలాగే డేటాబేస్కి సంబంధించిన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే లైక్ డేటా యొక్క ఎన్విరాన్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, కోడ్ అనేది కామన్ ఉంటుంది, మీకు రన్ చేసే ఎన్విరాన్మెంట్స్ మారిపోతాయి. ఇవి ఎన్విరాన్మెంట్స్, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇవి డిఫరెంట్ అనుకుంటారు. మీరు ప్రింట్ హెలో వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు లాంబ్డాలో రన్ చేయొచ్చు, గ్లూలో రన్ చేయొచ్చు, ఈఎంఆర్లో రన్ చేయొచ్చు. కాకపోతే మీ యొక్క డేటా యొక్క సైజుని బట్టి మీరు రన్ ఎన్విరాన్మెంట్, ఓకే, రన్ ఎన్విరాన్మెంట్ అనేది చూస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సో మీరు ఏ ప్రాజెక్ట్ అయినా మీరు డిజైన్ చేస్తున్నారంటే మీ యొక్క డేటా యొక్క సైజ్ ఏంటి, అండ్ మీరు అది బ్యాచ్ ప్రాసెసింగ్ చేద్దాం అనుకుంటున్నారా, స్ట్రీమింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే సింక్రనైజ్ చేద్దాం అనుకుంటున్నారా, అసింక్రనైజ్ చేద్దాం అనుకుంటున్నారా. సో ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని మీరు ఏం బిల్డ్ చేయాలి, ఈటీఎల్ డేటా పైప్లైన్ని బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అమెజాన్ S3 దగ్గర నుంచి డేటాని రీడ్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ S3 బకెట్లోకి మూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అమెజాన్ S3 బకెట్లో సింగిల్ ఫైల్ని మాత్రమే ప్రాసెస్ చేయాలి. లైక్ ఒక 50 KB ఫైల్ ఉందనుకుందాం, దాన్ని ప్రాసెస్ చేయాలనుకోండి. అప్పుడు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్, రన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఏమై ఉండాలి, లాంబ్డా అయి ఉండాలి. ఓకే, అలా కాకుండా ఇక్కడ అమెజాన్లో మనకి అమెజాన్ S3లో ఒక 10 GB డేటా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏమై ఉండాలి, బ్లూ అయి ఉండాలి. అలా కాకుండా అమెజాన్ S3లో టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అప్పుడు ఈ ప్రాజెక్టు ఎక్కడ రన్ చేయాలి, లైక్ ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి, ఈఎంఆర్లో రన్ చేయాలి. ఓకేనా, ఇది. సో మీ యొక్క ప్రాజెక్ట్ని మీరు డిజైన్ చేస్తున్నారంటే ఫస్ట్ డేటాని కన్సిడర్ చేసుకోండి, స్టోరేజెస్ కన్సిడర్ చేసుకోండి, తర్వాత ఏ ఎన్విరాన్మెంట్ ఈస్ ద సూటబుల్ టు రన్ యువర్ స్క్రిప్ట్స్. ఓకే, సో ఈ 3 పాయింట్లు మీకు మైండ్లో కానీ ఉన్నాయనుకోండి, సో మీరు ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఈజీగా డెవలప్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన కోడింగ్ స్టైల్స్ నేను చెప్పాను, పైథాన్, AWS, PySpark. ఓకే, లాంబ్డాలో 3 స్టైల్స్ చెప్పాను, PySpark చెప్పాను. ఇవే కోడింగ్ మీరు లాంబ్డాలో యూస్ చేస్తారు, గ్లూలో యూస్ చేస్తారు, అండ్ డేటాబ్రిక్స్లో కూడా యూస్ చేస్తారు. కోడింగ్ ఇస్ ద సేమ్, బట్ ఏం చేంజ్ అవుతున్నాయి, రన్ చేసే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది అంతే, రన్ అయ్యే ఎన్విరాన్మెంట్ మారుతుంది అంతే. కోడ్ అయితే సేమ్, సేమ్ కోడ్ని మీరు
అన్ని ఎన్విరాన్మెంట్లో రన్ చేయొచ్చు. కాకపోతే డేటా యొక్క సైజు అంతే. ఓకే. సో, ఇది ఒకసారి మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాకి సూటబుల్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఎలా డెవలప్ చేయాలి? మీడియం ఎన్విరాన్మెంట్‌కి ఎలా డెవలప్ చేయాలి? లార్జ్ డేటా అయితే ఎన్విరాన్మెంట్ ఎలా డెవలప్ చేయాలి? ఓకేనా? మీకు ఉన్నది ఒకే ఒకటి. ఎయిదర్ పైథాన్ గాని, పైస్పార్క్ అని ఉంటుంది అంతే. బట్ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. లా సైజ్‌ని బేస్ చేసుకొని లాంబ్డా అయితే స్మాల్ సైజ్, గ్లూ అయితే మీడియం డేటా, ఓకే. అండ్ ఈఎంఆర్ అయితే లార్జ్ డేటా. సేమ్ స్క్రిప్ట్, సేమ్ కోడ్, సేమ్ పైథాన్. ఎవ్రీథింగ్ ఇస్ సేమే. రన్ చేసే ఎన్విరాన్మెంట్ మారుతది అంతే. అండ్ డేటాబేసెస్, ఓకే. డేటాబేస్ ఎక్కడి నుంచి డేటాని రీడ్ చేస్తున్నాం. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే సింపుల్ లాజిక్ ఫిల్టరింగ్ అనుకోండి, దీంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక లైట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రిగేషన్స్ జాయిన్స్, ఈవెంట్ ఫిల్టరింగ్, విండోడ్ అగ్రిగేషన్స్. సో ఈ టైప్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా మనం ఎన్విరాన్మెంట్ చూస్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ లాంబ్డా, గ్లూ, ఓకే, ఈఎంఆర్, డేటా బ్రిక్స్, దీస్ ఆర్ జస్ట్ ఎన్విరాన్మెంట్ టు రన్ యువర్ పైథాన్ ప్రోగ్రామ్ అంతే. అండ్ పైస్పార్క్, ఓకే. సో వీటి మీద మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను ఫుల్గా. అసలు ఎందుకు నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు అనేసి. ఇంకా మీకు ఏమైనా డౌట్ గా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సో బ్యాచ్ ప్రాసెసింగ్, స్ట్రీమ్ ప్రాసెసింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, బ్యాచ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది, మనం వదిలేస్తాం. స్ట్రీమ్ అంటే లైవ్ లో రన్ అవుతుంటుంది. అంటే బ్యాచ్ అంటే వెనకాల రన్ అవుతుంది, లైవ్ అంటే దానికి రెండు డిఫరెన్స్ ఏంటంటే, బ్యాచ్ ప్రాసెసింగ్ కి ఆల్రెడీ మనం ఇన్పుట్ ఇచ్చేస్తుంటాం, ఓకే. అది అది తీసుకొని దాని పాటికి అది రన్ అవుతుంది. స్ట్రీమింగ్ లో వచ్చేసి ఇన్పుట్ ఇస్తూ ఉంటాం. ఒకటి బ్యాచ్ అంటే ఇచ్చేసాం, స్ట్రీమింగ్ అంటే ఇస్తూ ఉంటాం. సో ఇస్తూ ఉన్నప్పుడు స్ట్రీమింగ్ అనేది రన్ అవుతుంటుంది. దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలని. అండ్ సింక్రోనస్, అసింక్రోనస్ అయితే సో బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. సింక్రోనస్ వచ్చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాకి మాత్రమే పనిచేస్తుంది, సింక్రోనస్ కాన్సెప్ట్. అసింక్రోనస్ వచ్చేసి ఇంకా మిగతా స్మాల్ అమౌంట్ కాకుండా మిగతా అన్ని కూడా అసింక్రోనస్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూస్తే వెన్ టు యూస్, సో వెన్ టు యూస్ దీస్ ఎన్విరాన్మెంట్స్. సో సిఎస్వి ఫైల్ అప్లోడింగ్, ప్రాసెసింగ్, డైలీ రిపోర్ట్స్, అనలిటిక్స్, లాంగ్ రన్నింగ్ జాబ్స్, లాంగ్ ప్రాసెసింగ్. ఒక్కసారి ఈ పిక్చర్ని మీ మైండ్లోకి ఎక్కించుకోండి, ఓకే. సో మీరు చూడంగానే ఇప్పుడు చూడండి, సింపుల్గా ఇక్కడ లాంబ్డా వాడాడు, ఓకే. ఇక్కడ లాంబ్డా వాడాడంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ గ్లూ వాడాడు, సో ఇక్కడ గ్లూ వాడాడు అంటే మీడియం అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నాడు అని అర్థం. చూసారా, సింపుల్గా చెప్పేయచ్చు. ఈ యొక్క సర్వీసెస్ ఎన్విరాన్మెంట్స్, రన్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్స్ బేస్ బేస్ చేసుకొని వాడు ఏ టైప్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేస్తున్నాడని మనం ఈజీగా, ఓకే, చెప్పేయచ్చు అనమాట. ఏదైనా తీసుకోండి, ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ లాంబ్డా వాడాడు, ఇక్కడ లాంబ్డా వాడాడు అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేస్తున్నాడు అంతే. ఈ రెండు ఏరియాలో స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేస్తున్నాడు. ఎనీ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి, ఏదైనా సరే మీరు ఇప్పటి నుంచి ఈజీగా ఏది తీసుకున్నా టక్ అని చెప్పేయచ్చు మీరు. ఓకే. సో ఇక్కడ ఏమున్నాయి, ఏడబ్ల్యూఎస్ గ్లూ అన్నాడు ఇక్కడ, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లూ ఉంది అంటే మీడియం అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంకెక్కడైనా ఉందో లాంబ్డా కానీ, ఇక్కడ గ్లూ ఉంది, జాబ్స్, ఇంకెక్కడ లేవు. మిగతా అన్ని స్టోరేజెస్, S3 స్టోరేజ్, S3 స్టోరేజ్, S3 స్టోరేజ్. ఇక్కడ ఒక జాబ్ క్రియేట్ చేశాడు, పైథాన్ కోడ్ జాబ్ ఉంది. సో మీరు జస్ట్ ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఈ పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకొని ఉంటే. ఏ టైంలో వాడావు, ఎందుకు వాడావు అని అడుగుతారు కదా క్వశ్చన్స్. ఇక్కడ లాంబ్డానే ఎందుకు వాడావు, ఇక్కడ గ్లూనే ఎందుకు వాడావు, ఓకే, ఇక్కడ పైస్పార్క్ మాత్రం ఎందుకు వాడావు, ఇక్కడ S3 బకెట్ ఎందుకు వాడావు, RDS ఎందుకు వాడావు, ఓకే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈ పిక్చర్ కన్నా ఈ స్మాల్, మీడియం, లార్జ్ అనేది డేటా కాన్సెప్ట్ ఐడియా ఉంటే, సో మీరు దీన్ని బేస్ చేసుకొని కొండ గుర్తుగా పెట్టుకొని వీటన్నిటికీ మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఒక డిజైన్ ఫ్యాక్టర్లు అడిగినప్పుడు ఇదే ఎందుకు వాడావు అంటే. సో ఇది మీరు ఏం తీసుకున్నా అదే ఉంటుంది. ఇంకా ఇక్కడ లాంబ్డా ఉన్నాయి చూడండి, లాంబ్డా తీసుకున్నా అవే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, లాంబ్డా ఉంది, ఇక్కడ గ్లూ ఉంది. లాంబ్డా ఉందంటే స్మాల్ ప్రాజెక్ట్, స్మాల్ డేటా, గ్లూ ఉందంటే మీడియం డేటా, ఓకేనా. ఇంకేది తీసుకున్నా మీరు ఇంతే ఉంటుంది, ఏది తీసుకున్నా ఇది లాంబ్డా, గ్లూ, ఐఎంఆర్ అంతే. అందుకే నేను ఆ 5 చెప్పాను. ఆ 5 గాని నేర్చేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిక్చర్ మైండ్లో పెట్టుకుంటే, ఆ పిక్చర్ ఏదైతే ఉందో అది మైండ్లో పెట్టుకుంటే
ఏ ప్రాజెక్ట్‌ని అయినా సరే మీరు డిజైన్ చేసేయొచ్చు. ఓకే. సో, అది అన్నమాట బేసికల్‌గా. సో, చాలామంది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో, ఇట్లా ఉంటాయి మీకు ఆర్కిటెక్చర్స్. మీకు ఏ పీస్ ఆఫ్ కోడ్ ఇస్తారు. ఆ పీస్ ఆఫ్ కోడ్‌లో మాత్రమే మీరు పని చేయాలి. అంతే. అంతేగాని ఎంటైర్ ప్రాజెక్ట్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ ఒక లాంబ్డా ఉంది. ఇక్కడ ఒక లాంబ్డా ఉంది. ఇక్కడ ఒక లాంబ్డా ఉంది. అంటే 3 లాంబ్డాస్ 3 టీమ్‌లకిస్తారు. సో, అంతే అన్నమాట. సో, ఫైనల్‌గా సో, లాంబ్డా, స్మాల్, ఫాస్ట్, ఈవెంట్ డ్రైవెన్, బ్లూ, లైక్ బ్యాచ్, ఈఎంఆర్, కినెసిస్, హైబ్రిడ్. ఇవి రన్ ఎన్విరాన్మెంట్స్ అంతే. మీరు రన్ చేసుకునే ఎన్విరాన్మెంట్స్. మీ యొక్క డేటా సైజ్‌ని బేస్ చేసుకొని మీరు ఏది చూస్ చేసుకుంటారనేది మీ ఇష్టం. అంతే. ఎందుకు మరి ఇవంటే అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డాకి సంబంధించిన కోడ్ నేను బ్లూలో ఎగ్జిక్యూట్ చేశాననుకోండి. లాంబ్డాకి 1 రూపీ పడితే బ్లూలో 10 రూపీస్ పడతది. ఓకే. ఖర్చు. ఖర్చు అనేది ఇంపార్టెంట్. ఓకే. అంటే నేను ఒకే కోడ్ రాస్తాను. డైరెక్ట్‌గా మీరు ఈఎంఆర్ అదే మీరు ఇదే కోడ్ ఏదైతే లాంబ్డాలో రన్ చేసే కోడ్ నార్మల్‌గా లాంబ్డాలో రన్ చేసే కోడ్‌ని తీసుకొచ్చి ఈఎంఆర్‌లో పెట్టారనుకోండి రూ. 100 అవుతది. ఓకే. దాన్నే మనము కినెసిస్‌లో హైబ్రిడ్ సెషన్‌లో పెడితే సో, వాటి యొక్క సిస్టమ్ ఎన్విరాన్మెంట్ సెటప్‌ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది చేంజ్ అవుతది. అందుకే వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే డేటాని బేస్ చేసుకొని ఏ సర్వీస్ లైక్ ఏ ఎన్విరాన్మెంట్ సూటబుల్ అవుతదో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఈఎంఆర్ ఉంది కదా అని చెప్పేసి నార్మల్‌గా ఎగ్జిక్యూట్ అయ్యే స్క్రిప్ట్‌ని తీసుకెళ్ళి లైక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రాసెస్ అయ్యే కోడ్‌ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఈఎంఆర్‌లో పెట్టి రన్ చేశారనుకోండి. ఓకే. ఒక రూపాయితో పోయేది రూ. 100 ఖర్చవుతది అంతే. మీకు రూపాయితో అయిపోయిద్ది. కానీ మీరు ఓవర్‌గా ఎళ్లి రూ. 100 ఖర్చు పెట్టారు. ఇది లాసే గదా! ఓకే. సో, డేటా యొక్క సైజ్ బేస్ చేసుకొని ఎన్విరాన్మెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం రియల్ టైమ్‌లో. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే కాస్టే. అంతే. సింపుల్ కాస్ట్. అంతే. ఓకే. సో, మీరు యూజ్ చేసేది ఓన్లీ పైథాన్ ప్లస్ పైస్పార్క్. ఈ రెండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకుంది. ఓకేనా? ఈ రెండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్, పైస్పార్క్. సో, ఈ రెండిటి మీద మీకు వచ్చేసిందనుకోండి. ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. కోడ్ రన్ చేసుకోండి. సో, అవే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. 5 స్టైల్స్ చెప్పేసాను మీకు. ఇక్కడ మీకు కోడింగ్ రిలేటెడ్. లాంబ్డాలో పైథాన్ కోడ్ నార్మల్ మీకు తెలిసిందే వచ్చిందే. పైథాన్ చెప్పాను. ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో చెప్పాను. అండ్ ఏడబ్ల్యూఎస్ గ్లూలో చెప్పాను. అండ్ పైస్పార్క్ రిలేటెడ్ కూడా చెప్పాను. ఓకేనా? సో, అవి చెప్పానా లేదా అని చెప్పేసి మీకు కావాలంటే ఇక్కడ చూసుకోండి. కేవలం 66 అవర్స్ టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజిన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఉన్నట్టే. కేవలం 66 అవర్స్. గట్టిగా కూర్చుంటే 30 డేస్‌లో అయిపోతది. సో, ఈ 30 డేస్‌లో అయిపోతే రిమైనింగ్ అంతా కూడా జస్ట్ 5 డేస్ స్పెండ్ చేస్తే మీకు అయిపోయింది మీకు. వన్స్ మీకు అర్థమైపోయిందనుకోండి, ఈ పిక్చర్ పెట్టుకోండి. పిక్చర్ పెట్టుకొని డిజైన్ చేసుకోండి. మీకేది కావాలో అది. మీకు ఈటీఎల్ తెలుసు. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏం ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి, ఏం లోడ్ చేయాలో మీకు ప్రోగ్రామ్‌లో రాసుకుంటారు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రన్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ద డేటా సైజ్. సేమ్ కోడ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతది. అంతే. ఓకే. సో, ఐ థింక్ మీకిది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ గాని ఉంటే మటుకు ఓకే. నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. నేనింకా క్లియర్ చేస్తాను మీకు. సో, మీరు ఇంటర్వ్యూలో ఈజీగా చెప్పేయొచ్చనమాట. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. సో, ఓవరాల్‌గా మీకు వర్క్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. జాయిన్ అయిన కాడి నుంచి ఓకే. టాస్క్ సబ్మిట్ చేసేంత వరకు ఇప్పుడు కంప్లీట్ ఐడియా మీ దగ్గరుంది. సో, మీరు సింపుల్‌గా ఆ 5 లాంబ్డాస్ 3 లాంబ్డాస్, ఆ 2 స్పార్క్స్ నేర్చేసుకోండి. నేర్చేసుకున్న తర్వాత జస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ కోసం ఒక 3 రోజులు స్పెండ్ చేసుకోండి. థియరిటికల్ నాలెడ్జ్ ఒస్తది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒస్తది. ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, క్లారిటీ ఉంది కదా! డేటా. సో, డేటాని గుర్తుపెట్టుకోండి మనసులో అంతే. ఈ ఇది మనసులో గుర్తుపెట్టుకొని దీన్ని ఎక్కడ రన్ చేయాలి అనే ఎన్విరాన్మెంట్‌ని మనసులో క్రియేట్ చేసుకోండి. వచ్చేస్తది అంతే. ఎంత పెద్ద ప్రాజెక్ట్‌ని మీరు అడిగినా మీరు అవలీలగా చెప్పేయొచ్చు.
ప్రాజెక్ట్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. మైండ్‌లో మీరే డిజైన్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అక్కడ మీరు ఎందుకు వాడాలి? ఎందుకు వాడకూడదు? అని క్వెషన్స్ కూడా చెప్పండి. ఎందుకు వాడకూడదు? మోస్ట్‌లీ కాస్టే. కాస్ట్ రిలేటెడే ఉంటుంది మోస్ట్‌లీ. దాన్నే మైండ్‌లో బేస్ చేసుకొని ఈ ఆర్కిటెక్చర్స్ డిజైన్ చేస్తారు. ఎట్లాంటి ఈ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎట్లా డిజైన్ చేస్తారు అంటే ఎక్ ఎక్కడ డేటా ఉంది, ఆ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి ఏది సూటబుల్. అది బ్యాచ్ ప్రాసెసింగా, స్ట్రీమింగా, లేదంటే సింక్రోనస్సా, అసింక్రోనస్సా ఈ 4 మళ్ళీ. బ్యాచ్ ప్రాసెసింగ్, స్ట్రీమింగ్, సింక్రోనస్సా, అసింక్రోనస్సా. బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే డేటా ఇచ్చేసాము, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. స్ట్రీమింగ్ అంటే డేటా ఇస్తూ ఉంటాము, రన్ అవుతూ ఉంటుంది. సింక్రోనస్ అంటే రిక్వెస్ట్ ఇచ్చాము, ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. అసింక్రోనస్ అంటే రిక్వెస్ట్ ఇచ్చాము, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాము. అంతే. సో, వాటిని బేస్ చేసుకొని ఈ ఆర్కిటెక్చర్స్ ఈ ప్రాజెక్ట్స్‌ని డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత టీమ్‌ని లైక్ ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకొని, సో, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి ఇచ్చేస్తారు. సో, వాళ్ళు ఆ ఏరియాని బేస్ చేసుకొని ఈ లాంబ్డాకి ఇన్‌పుట్ ఇక్కడి నుంచొస్తే ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎక్కడ పంపించాలని వీళ్ళు డిసైడ్ అవుతారు. ఈళ్ళు ఎక్కడి నుంచి ఇన్‌పుట్ వస్తుంది? ఎక్కడ ప్రాసెస్ చేయాలి? మళ్ళీ ఎక్కడ పంపించాలి? అట్లా ఒకరికొకరు ఇన్‌పుట్ సింపుల్. ఇన్‌పుట్, ప్రాసెస్, ఔట్‌పుట్ అంతే. ఇదే 3 కాన్సెప్ట్‌లను బేస్ చేసుకొని ఎవరికిచ్చిన టాస్క్‌లు వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. రైట్. సో, ఈటిల్ని మనము ఎక్స్‌ప్లెయిన్ చేసినాము ఈటీఎల్ ప్రాజెక్ట్స్. ఆ 5 నేర్చుకున్నారంటే చాలు అయిపోయినట్టే మీకు కోడింగ్ అనేది. ఇంకేముండదు దీంట్లో నేర్చుకోవడానికి. కరెక్ట్‌గా 66 రోజులు అంతే. డేటా ఇంజినీర్స్ అయిపోవచ్చు. ఓకే. రైట్. థాంక్ యూ.